It's laughing time. Because it's my mannerism. హాయ్ హలో నమస్తే వనకం సలాం అలైకుం. దిస్ ఇస్ యువర్ శ్రీవేణి. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ టీఎల్జే. సో ఫ్రెండ్స్, ఈ రోజు మేము చేయబోతున్న పన్నీర్ బిర్యానీ ఈటింగ్ ఛాలెంజ్. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. ఇంకా మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నట్లయితే తొందరగా వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకెందుకు లేట్ చేయడం, ఛాలెంజ్ అయితే స్టార్ట్ చేసేద్దాం. ఓకే, లెట్స్ గో. సో ఫ్రెండ్స్, ఇదే మన పన్నీర్ బిర్యానీ ఈటింగ్ ఛాలెంజ్ అయితే స్టార్ట్ చేసేద్దాం. మన పనిష్మెంట్ అయితే చాలా క్రేజీ అండ్ ఫన్నీగా ఉండబోతుంది. లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి. చాలా అంటే చాలా జోక్గా ఉంటుంది వీడియో మాత్రం. ఓకేనా? ఇంకా లేట్ చేయకుండా స్టార్ట్ చేసేద్దాం. 3 చెప్పడం మర్చిపోయా, ఇది మొత్తం తినేయాలి. తిన్న వాళ్ళే విన్నర్. ఓడిపోయిన వాళ్ళకి పనిష్మెంట్ తీసుకోవాలి ఖచ్చితంగా. ఫుల్ క్రేజీ అంటే క్రేజీ ఉంటుంది. అబ్బా, అస్సలు మన సబ్స్క్రైబర్ చెప్పిండు లాస్ట్ వీడియోలో కూడా, నేను పనిష్మెంట్ చెప్పిన. ఓకే, స్టార్ట్ చేసేద్దాం. 3, 2, 1 గో స్టార్ట్. ఫాస్ట్గా తినేయాలి, ముందే చెప్తున్నా. యమ్మీ. ఎమ్మే అబ్బా.
నేనే విన్నర్ అంటది. డన్. నేనేమంటా భయపడుతుంది. కొట్టు చిట్టి. అమ్మ వద్దు చిట్టి, కొట్టకు మీ అమ్మ చిట్టి వద్దు వద్దు. ఎవర్రా వీరంతా? మనుషులం. మధ్య దాదం కాలుతుంది ఏమన్నా. సో ఫ్రెండ్స్, ఈటింగ్ ఛాలెంజ్ అయితే కంప్లీట్ అయిపోయింది. నేను విన్ అయినా. నేను ఓడిపోయిన పనిష్మెంట్ తీసుకోవాలి ఇప్పుడు నేను. చాలా క్రేజ్ ఉంది పనిష్మెంట్ మాత్రం. నాకు మీసాలు వచ్చినాయి. ఫుల్ ఫన్నీ ఉంటుంది. చూడండి, మేము ఇది క్లియర్ చేసి మళ్ళీ వచ్చేస్తాం. ఓకేనా? బాయ్ బాయ్. బాయ్ బాయ్. సో గాయస్, ఇప్పుడైతే నేను గెలిచేసిన. మా చెల్లెకైతే పనిష్మెంట్ ఇచ్చేద్దాం. ఎందుకనంటే మా చెల్లె ఓడిపోయింది కాబట్టి. లేదు, రన్నర్ అయినా. సో ఫన్నీ కదా. It's laughing time. Because it's my mannerism. సరే ఫ్రెండ్స్, జోకులు అయిపోయిన తర్వాత ఇప్పుడు మా చెల్లెకైతే పనిష్మెంట్ ఇచ్చేదా. ఆ పనిష్మెంట్ ఏంటి అనుకుంటున్నారు కదా? జస్ట్ ఏ మినిట్. వామ్మో, పట్టి కొట్టేటట్టుంది అవి ఇట్లా తీసుకున్నాను. వేపాకు తినాలి. వద్దు వద్దు వద్దు, తినడానికి నాకు వాసన ఎట్లా వస్తుంది చూడండి. ఇగో 2 తీసుకొచ్చిన, కానీ ఒకటే తింటది. ఎందుకంటే ఇది ఫుల్ చేదు ఉంటది కదా. సో అందుకే ఒకటే తినిపిస్తా. 3 నేనే చెంపొని తింటా. అట్లా కాదు, ఇది ఇట్లా ఒకటేసారి తీసుకొని ఒకటేసారి, లేకపోతే ఇదొక్కటి ఇదొక్కటి ఎవరు తినలేము కదా. అందుకే ఇట్లా అనాలా, పెట్టుకోవాలి నీళ్ళగేయాలా. అమ్మో, ఫాస్ట్ ఉన్నది. చూడండి గాయస్, అయిపోయి నమ్ములు నమ్ములు మీ కుక్క రకరకాలుగా ఉన్నట్టుంది నోట్లో, అందుకే మార్చేసింది ఫేస్. ఏమైంది మీ సైలెంట్ అయిపోయినావు? మాటలు వస్తాయి నాకు. మాటలు వస్తలేవంట. నమ్ములు 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 నవ్వుద్దు. గబిక్కి నమ్ములు మింగేసాయి. గబిక్కి మింగేయి. గబిక్కి మింగేసినా నీళ్ళు నమ్మిన్నావు కదా. అది వావ్, మిక్సీ కంటే మెత్త నమ్మింది. అమ్మో, చాలా గ్రేట్. చప్పట్లు కొట్టండి, వేపాకు తిన్నాను అందరికి. ఇప్పుడాగా గలగలా గలగలా మాట్లాడింది, ఇప్పుడేమో ఎలా ఉందిరా అనుంది. పనిష్మెంట్ కూడా అయిపోయింది. అమ్మో గ్రేట్ నందిని, నిజంగా. ఏమనుకుంటున్నావు? తోపులకి తోపు, పండక్క తోపు. వావ్, ఎట్లా ఉంది? ఇంత వెయిట్ వెళ్ళి అనుకోలేదు. నేను చప్పట్లు పడుతున్నా, మంచిగా చప్పట్లు పడుతున్నా. ఎట్లా ఇస్తున్నది దొంగ సూపుది. దొంగ సూపులే, రంగు పూసలే, నన్ను దోచలే దోచలే దోచలే. సో ఫ్రెండ్స్, పనిష్మెంట్ అయిపోయింది. పాపం పండగ మంచిగా వేసింది పనిష్మెంట్, చక్కన తినేసింది. అదే నేనైతే 4 గంట సేపు చేసేదాన్ని.
ఇప్పుడు పనిష్మెంట్ అయిపోయింది కాబట్టి మనం అయితే డైలీ లాగా కామెంట్స్ అయితే రీడ్ చేసేద్దాం, ఓకేనా? అలా కాదు పెట్టేది. ఓకేనా? ఓకే. సో ఫ్రెండ్స్, మనమైతే పనిష్మెంట్ అయితే కంప్లీట్ చేసేసుకున్నాం. మా చెల్లి అయితే భలే తిన్నది ఫాస్ట్గా. ఆమెకు షబాష్ చెప్దాం. షబాష్ మై డియర్ గర్ల్. పొగట్టి కొడుతుంది నన్ను. అమ్మో అమ్మో బుక్కలు ఇరిగిపోయినాయి. ఓయమ్మని మంచి షబాష్ చేస్తే చూడు ఎట్లా ఎత్తుండు. ఆయన కానీ గ్రేట్ కదా నిజంగా. నందిని పండు గ్రేట్. ఇందాక డైలాగ్ అన్నా కదా, తోపులకి తోపు పండక్క తోపు. ఓ సరే, ఇప్పుడైతే మనం ఫస్ట్ కమెంట్ అయితే చదువుదాం. దాసరి శ్రీలత, ఈసారి వేపాకు తినండి ఛాలెంజ్ లో అసలే స్పైసీ తింటున్నారుగా, లోపల మీకు యాంటీబయాటిక్స్ వెళ్తాయి. నీమ్ లీవ్స్ తింటే ప్లీజ్ ట్రై అంట. ఓకే అక్క, చేసేసా. మొన్న కూడా ఇంతకు ముందు మీరు ఇంకొక ఎవరో చెప్పారు, మేమైతే ఆ రోజు వేపాకు బదులు కరివేపాకు తిన్నాం. అందుకే ఈరోజు వేపాకు మా చెల్లికి ఇచ్చేసా. సెకండ్ కామెంట్ వచ్చేసి మమత, వావ్ సిస్టర్ సూపర్, నా సపోర్ట్ మీకు ఎప్పుడు ఉంటుంది, మీ వీడియోస్ చూసాను చాలా బాగా ఉంది, లవ్ యూ సిస్టర్స్. థ్యాంక్ యూ అక్క, అలాగనే సపోర్ట్ చేయండి మాకు అందరూ. థర్డ్ కామెంట్ వచ్చేసి సుచరిత మైలారం 8806, పనిష్మెంట్ స్లేట్ పెన్సిల్ తినాలి అని పెట్టుకోండి, చాలా రోజుల నుండి చెప్తున్నా, ఒక్కసారి చేయొచ్చు కదా. కరెక్టే అక్క, మీరు చాలా రోజుల నుంచి చూస్తున్నా, ప్రతి వీడియోలో కామెంట్ పెడుతున్నారు. కానీ నేను ఇంతకుముందు కూడా ఈ కామెంట్ చదివినా, అవి తింటే మాకు ఫ్యూచర్లో ప్రాబ్లం అవుతుందని. ఇంట్లో మా మమ్మీ వాళ్ళందరూ చూస్తారు వీడియోస్, తిడతారు మమ్మల్ని. సో అందుకే మేము చేయలేకపోతున్నాం. మేము కూడా ఇంతకుముందు బాగా తినేవాళ్ళం ఇద్దరము. ఏంటి బల్పాలు, ఏదది బల్పాలు మస్తు తింటుండే, కానీ బల్పాలే స్లేట్ పెన్సిల్స్ ఏదో ఒకటి. అయితే మా మమ్మీ వాళ్ళకి తెలిసి మమ్మల్ని తిట్టిరు. ఇప్పుడు మళ్ళీ బల్పాలు తినాలంటే ఒకసారి తింటే అది మళ్ళీ కంటిన్యూ అవుతుంది. అందుకే సారీ అక్క, తినలేము, కావాలంటే వేరే పనిష్మెంట్లు చెప్పండి, ఖచ్చితంగా చేస్తాం. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ఆన్ చేసి పెట్టుకోండి. మేము వీడియో అప్లోడ్ చేసిన వెంటనే మీకు నోటిఫికేషన్ వస్తుంది, ఫస్ట్ డే చూసేయచ్చు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. సీ ద నెక్స్ట్ వీడియో. బాయ్.